మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని. 2500 రూపాయలు వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, 2500 రానటువంటి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను. మొత్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని నట్టేట ముంచింది, పేదలను బతుకులను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి మీరు మేలు చేసినారు? గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతుంది, అవ్వాతాతలను మర్చిపోతుంది, అక్కా చెల్లెలను మర్చిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఈ రాష్ట్రంలో 4 నెలల లోపలనే 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కరువు విలయ తాండం చేస్తా ఉంది. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఏ అక్క చెల్లె బిందె పట్టుకుని రోడ్డు మీదకి రాలే. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మంచినీళ్లకు కూడా కరువు వచ్చింది. రైతులు పంట పొలాలను తగలబెట్టే నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. పశువులు గొర్రెలు మేకలకు ఇడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో. మీ నీటి తీరు ఆ విధానం బాగలేక, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల, మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇలా దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాల్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు, మంత్రులకు తీరిక లేదు. అరే 38 మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించిండ్రా? పంటలు ఎండిపోతుంటే ఒక్కసారన్నా పంట పొలాలకు పోయి చూశారా? మీరంతా ప్రతిపక్షాల ఇళ్లకు పోవుడు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నది ప్రేమ, కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు. పిట్టల్లాగా ఆటో కార్మికులు రాలిపోతున్నా కనికరం లేదు కాంగ్రెస్ పార్టీ. అందరికీ మోసం. ఇక రైతులను మీరు నట్టేట ముంచింది కదా. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్నా చేసిందా రైతులకు? మీరు చూడండి, ఇంట్లో ఏం రాసిండ్రు? 100 రోజుల్లో అమలు చేస్తామని మీరు 6 గ్యారెంటీలు, చాప్టర్ 2 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల్లో రైతులకు చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరికి మక్కకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్. ఒక్కటన్నా అమలైందా? రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నాం, కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారని అయితే మేము అనుకోలేదు.